సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే క్వాల్కమ్ అని చూసారా. సో ఇది మెయిన్ మైక్రో ప్రాసెసర్. మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ అంతా ఒకే దానిలో రావడం జరిగింది. అంటే ఒక చిన్న ఫ్రేమ్లో వీళ్ళు ఫిక్స్ చేశారు. కెమెరా మనం లాంగ్ టర్మ్ యూజ్ చేసినప్పుడు హీట్ అవ్వకుండా హీట్ రెసిస్టెంట్ లేదా హీట్ అబ్జర్బర్ లాగా పనిచేస్తూ ఉంటాయి అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే పోకో కంపెనీ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసి సేల్లోకి తీసుకొచ్చినటువంటి పోకో M2 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ టియర్ డౌన్ వీడియోని అయితే చూద్దాం. అలాగే లోపల కాంపోనెంట్ సెటప్, అలాగే థెర్మల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, అలాగే బ్యాక్ సైడ్ మనకు వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంది ఏదైతే ఉందో ఇది పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ లేదా గ్లాస్ మెటీరియల్ అనేది అయితే చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ పోకో M2 Pro అయితే ఇదే రీసెంట్గా మనకి ఇండియాలో రెడ్మీ నోట్ 9 ప్రోని అంటే ఏదైతే గ్లోబల్గా లాంచ్ చేశారో దాన్ని మన ఇండియాలో వీళ్ళు పోకో M2 Pro అని చెప్పి అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ దీన్ని అయితే నేను పవర్ ఆఫ్ చేస్తున్నాను. సో పవర్ ఆఫ్ చేసి దీన్ని అయితే మనం టియర్ డౌన్ చేసి ఇంటర్నల్గా ఉండేటువంటి కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒకసారి చూసేద్దాం. సో బ్యాక్ అంతా కూడా మనకి గ్లాస్ బాడీ తోటి మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి రిమూవ్ చేయాలంటే ఈ కార్నర్స్ అంతా కూడా మనకి గ్లూ ఇస్తారు. సో ఆ గ్లూ రిమూవ్ చేయడం కోసం నేను ఇక్కడ హాట్ ఎయిర్ గన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో హాట్ ఎయిర్ గన్ని యూజ్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని హీట్ చేసి దీనికి ఉన్నటువంటి బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో ఈ ప్యానల్ మొత్తాన్ని కూడా నేను రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆల్మోస్ట్ ఒక 5 minutes తర్వాత మనకి దీని పక్కన ఉండేటువంటి గ్లూ అంతా రిమూవ్ అవటం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా మనకి డైరెక్ట్గా గ్లాసే, అంటే మనకి పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ఏం కాదు, గ్లాస్తోనే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక దీని బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఇదంతా కూడా గ్రాఫైట్ షీట్స్ ఇవి. సో ఇవేమవుతాయంటే టెంపరేచర్స్ని కంట్రోల్ చేయడం కోసం మనకి ఎక్కువగా ఇది యూజ్ అవటం అయితే జరుగుతుంది. సేమ్ ఇక్కడ మనకి రెడ్మీ నోట్ 9 ప్రోలో ఏ విధంగా అయితే చూసామో, రెడ్మీ నోట్ 9లో ఎలా అయితే చూసామో సేమ్ అదే విధంగా 2 స్ట్రిప్స్, కాకపోతే ఎడిషనల్గా ఇక్కడ సైడ్ మౌంటెడ్ స్ట్రిప్ మాత్రమే మనకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా మనకి సేమ్ టు సేమ్. ఇక్కడ నేను షావమీకి సంబంధించినటువంటి ప్రిసిషన్ స్క్రూ డ్రైవర్ని యూజ్ చేస్తున్నాను. సేమ్ యాజ్ యూజువల్గా దీంట్లో కూడా మనకి పాజిటివ్ అంటే ప్లస్కి సంబంధించినటువంటి స్క్రూనే రావటం జరుగుతుంది. సో ఈ స్క్రూస్ అన్నీ నేను ఇందులో వేసేస్తాను, ఎందుకంటే ఇదంతా కూడా మ్యాగ్నెటిక్ కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బాటమ్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ని అయితే రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే మనకు ఒక రింగర్ని మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ రింగర్కి కూడా ఒక చిన్న హీట్ సింక్ లాగా ప్రొవైడ్ చేశారు. ఇది రింగర్కి వచ్చేటువంటి కనెక్టర్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇదంతా కూడా బేస్మెంట్ అంటే లైక్ ఒక యాంటీనా, ఎక్స్టర్నల్ యాంటీనా లాగా కూడా మనకి ఇది వర్క్ అవటం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇది కింద మనం బాటమ్ కనెక్టర్లో ఉండేటువంటి హౌసింగ్. సో దీన్ని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఈ కింద బాటంలో మనకి సబ్ పీసీబీకి మెయిన్ పీసీబీకి కనెక్ట్ అయ్యేటువంటి ఒక కనెక్టర్ని అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసినటువంటి ఈ పీసీబీ ఏదైతే ఉందో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారో అన్నట్లయితే ఇదంతా కూడా మనకి స్టిక్ చేయటం అయితే జరిగింది జస్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా కనెక్టర్. బేసిక్గా ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు 3.5mm ఆడియో జాక్, అలాగే మరికొన్ని కాంపోనెంట్స్ ఏవైతే ఇవన్నీ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ఇదే. సో ఇక కింద బేస్మెంట్లో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడైతే మనకేం లేవు. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఒక లీనార్ మోటార్ తప్ప. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్లో మనం ఏమున్నా ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ జాగ్రత్తగా దీనిపైన ఉండేటువంటి ఈ గ్రాఫైట్ స్టిక్కర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. ఇదంతా కూడా బేసిక్గా దేనికోసం అంటే హీట్ సింక్ అవ్వటం కోసం, అంటే హీట్ మన దాకా రాకుండా హీట్ని కంట్రోల్ చేసుకోవడం అని కూడా అనుకోవచ్చు. సో దీన్ని అయితే నేను పక్కకు పెట్టేస్తున్నాను. మళ్ళీ ఫిక్స్ చేసేటప్పుడు యాజ్ యూజువల్గా దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్రూస్ అన్నిటిని కూడా రిమూవ్ చేద్దాం. సో దీని కింద మనకి మెయిన్ పీసీబీ రావటం అయితే జరుగుతుంది. సో
ఇక్కడ చూసారన్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని స్క్రూస్ రిమూవ్ చేసేసాను. పైన ఫ్రేమ్ అయితే నాకు ఈజీగానే వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్వాడ్ కెమెరాకి సంబంధించినటువంటి లెన్స్ సెటప్ అయితే. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక కింద సబ్ పీసీబీ నుంచి నాకు మెయిన్ పీసీబీకి వచ్చేటువంటి స్ట్రిప్ అయితే ఒకటి వచ్చింది. సో దీన్ని అయితే నేను రిమూవ్ చేశాను. సో పక్కకు పెడుతున్నాను. ఇక మెయిన్ ఇది వచ్చేటప్పటికే డిస్ప్లే ఫ్లెక్సీ కేబుల్కి సంబంధించినటువంటి కనెక్టర్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఇది బ్యాటరీ కనెక్టర్ని కూడా నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. అండ్ సో ఇక్కడ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంది చూసారా, ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్కి సంబంధించినటువంటి స్కానరే ఈ పార్ట్ అంతా. సో దీన్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో డిస్కనెక్ట్ చేశాను ప్రైమరీగా. సో ఇక్కడ మనకి ఈ మెయిన్ పీసీబీ అంతా కూడా బయటకు రావడం అయితే జరుగుతుంది. సో ఈ మెయిన్ పీసీబీ బయటకు తీయబోయే ముందల ఇక్కడ ఉండేటువంటి సిమ్ కార్డ్ ట్రైన్ అయితే నేను రిమూవ్ చేస్తాను. ఒకసారి మీరు బాటమ్ కనెక్టర్స్ దగ్గర జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి స్పీకర్ గ్రిల్స్ కావచ్చు, లేదా ఈ ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఉందో, అలాగే 3.5mm ఆడియో జాక్ ఉందో, ఇవన్నీ కూడా నీట్గా సీల్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది PTI నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కాబట్టి. సో పొరపాటున చేజారి వాటర్ ఇందులో పడ్డా ఈ షెల్సే కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. అంటే వాటర్ అనేది లోపల పీసీబీ దాకా రాకుండా ఇవే మనకి కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఇక్కడ సిమ్ ట్రేస్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో ఇక బ్యాటరీ కనెక్టర్ అలాగే వీటన్నిటిని రిమూవ్ చేసిన తర్వాత ప్రైమరీగా ఈ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ కెమెరా మాడ్యూల్ని అయితే మనం రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ ఉండేటువంటి కెమెరా మాడ్యూల్స్ యొక్క స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నేను ప్రైమరీగా మొబైల్ ఫోన్ కనెక్టర్ దగ్గర నుంచి డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఈ కెమెరా స్ట్రిప్ని కూడా జాగ్రత్తగా వీళ్ళైతే స్టిక్ చేశారు. సో ఇక్కడ చూసారా, ఇదంతా కూడా మనకి టోటల్గా కెమెరా మాడ్యూల్. సో మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ అంతా ఒకే దానిలో రావడం జరిగింది. అంటే ఒక చిన్న ఫ్రేమ్లో వీళ్ళు ఫిక్స్ చేశారు. కానీ బ్యాక్ సైడ్ మీరు ఇండివిజువల్గా చూశారు అన్నట్లయితే కనుక అన్నీ కూడా అంటే ఇండివిజువల్ కాంపోనెంట్సే, ఒకదానికొకటి ఏ విధమైనటువంటి రిలేటెడ్ ఉండదు. ఈ పైన ఉండేటువంటి కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో కెమెరా మనం లాంగ్ టర్మ్ యూజ్ చేసినప్పుడు హీట్ అవ్వకుండా హీట్ రెసిస్టెంట్ లేదా హీట్ అబ్జర్బర్ లాగా పనిచేస్తూ ఉంటాయి అంతే. ఇక ఒకసారి మెయిన్ మదర్ బోర్డ్లో ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో సో దీన్ని కూడా నేను ఇక్కడ రిమూవ్ చేశాను. సో ఇది మీకు టోటల్లీ ఫ్రంట్ కెమెరా మాడ్యూల్ ఇక్కడ కనిపిస్తుందా. సో దీన్ని కూడా మనకు పక్క పెట్టేస్తాం. ఎందుకంటే సెంటర్ నాచ్ ఏదైతే ఉందో ఇదిగో ఇక్కడ మీకు డీటెయిల్గా కనిపిస్తుందా. సో ఇదే సెంటర్ నాచ్. ఈ నెట్వర్క్కి సంబంధించినటువంటి కాయిల్ని కూడా నేను జాగ్రత్తగా రిమూవ్ చేస్తున్నాను. సో ఇది హోల్ రిమూవ్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఈ పీసీబీ మనకి బయటకు రావటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బేసిక్గా ఇక్కడ మనకి మైక్రో ప్రాసెసర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇదంతా కూడా సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్. ఇక ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఈవెన్ ఫోన్లో కూడా మనకి హీట్ సింక్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే హీట్ని ఇది అబ్జర్వ్ చేసుకోవటం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ టోటల్ మాడ్యూల్ అంతా కూడా మీకు ఇక్కడ మనకి బాడీ అంటే మదర్ బోర్డ్ ఎక్కడైతే ఫిక్స్ అవుతుందో సో ఈ ఫిక్స్ అవ్వటం కోసం, అలాగే కింద లోయర్ మదర్ బోర్డ్ ఉంటుంది సార్ సబ్ పీసీబీ. సో ఇది ఫిక్స్ అవ్వడం కోసం ఇక ఈ మాడ్యూల్ అంతా కూడా బ్యాటరీ. సో దీనికి సంబంధించినటువంటి స్టిక్కర్స్ని రిమూవ్ చేశారంటే బ్యాటరీ అయితే బయటకు రావడం జరుగుతుంది. సో నేనైతే బ్యాటరీని రిమూవ్ చేయట్లేదు. ఇక కొంచెం డీటెయిల్గా మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే దీంట్లో కూడా మరికొన్ని పార్ట్స్ మనకు కనపడటం జరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి ఇయర్ ఫోన్స్, అంటే ఎవరైనా కాల్ చేసినప్పుడు మీకు వినపడేది ఇదే అనమాట. సో ఇక ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి టోటల్లీ మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ డేలైట్ అడ్జస్ట్మెంట్ సెన్సార్స్ కోసం యూస్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇది మనకి IR బ్లాస్టర్. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఈ మదర్ బోర్డ్ మీద అయితే ఇంకా ఏమీ లేదు. ఇక ఒక్కసారి ప్రాసెసర్ని కూడా చూద్దామా. సో దీని కింద మనకి ప్రాసెసర్ రావటం అయితే జరుగుతూ ఉంటుంది. సో చిన్నగా ఈ క్యాప్ అయితే నేను ప్రొటెక్షన్ షీల్డ్ అంటాం యాక్చువల్గా దీన్ని. సో ఈ ప్రొటెక్షన్ షీల్డ్ని అయితే మీకోసం రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకి ప్రాసెసర్ అనేది రావటం జరిగింది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే క్వాల్కమ్ అని చూసారా. సో ఇది మెయిన్ మైక్రో ప్రాసెసర్ అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేటప్పటికే మనకి RAM అండ్ ROM ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో మనకి రావటం అయితే జరుగుతూ ఉంటుంది ఈ రెండు మాడ్యూల్స్. సో వర్కింగ్ సెక్షన్ డిపార్ట్మెంట్ అంతా మనకి ఇందులో రావడం జరుగుతుంది. అలాగే నెట్వర్క్ సెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ రావడం జరుగుతుంది. సో ఇందులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారన్నట్లయితే ఇక్కడ మీకు పింక్ కలర్లో కనిపిస్తుంది చూసారా. సో ఈ పింక్ కలర్ కూడా ఒక రకంగా చెప్పాలంటే హీట్ సింకర్ లాగా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మొబైల్ వాడుతున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు మొబైల్ ఏదైనా హీట్ అవుతున్నా ఆ హీట్ని కంట్రోల్ చేయడం కోసం ఎక్కువగా మీకు ఇదంతా వాడటం అయితే జరుగుతూ ఉంటుంది.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం దీని లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నీ అయితే ఇక ఒక్కొక్కటి 1 బై 1 మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అసెంబుల్ చేద్దాం. మర్చిపోయా, ఇక మనకి మిగిలింది ఇదొక్కటే. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇది సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇక్కడ మనకు ఒక చిన్న కార్బన్ కేస్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా మనకి ఇదైతే లాక్ చేయటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే, సో ఇది ఉంది చూసారా, సో ఇక్కడ నుంచి మనకి రిడ్జెస్ని కౌంట్ చేసి దీని ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇక ఒక్కొక్కటిగా అంటే 1 బై 1గా దీనికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్నిటిని మనం యాజ్ ఇట్ ఈస్ రీఅసెంబుల్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ చూసారన్నట్లయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా అంటే ప్రతి ఒక్క స్క్రూ కూడా ఫిక్సింగ్ అయిపోయింది. ఒకసారి ఫోన్ అయితే మనం బూట్ చేసి చూద్దాం. సో ఫోన్ బూట్ అవుతుందా, బూట్ అవ్వట్లేదా అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పోకో అని చెప్పి ఫోన్ అయితే మనకి బూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఓకే. అలాగే దీనికి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేటప్పటికి 2x జూమ్, అలాగే ఇది అల్ట్రా వైడ్ యాంగిల్కి సంబంధించినటువంటి కెమెరా, అలాగే ఇది 48 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే ఇది పోర్ట్రేట్కి సంబంధించినటువంటి. సో అలాగే ఇప్పుడు ఫ్రంట్ కెమెరాస్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఫ్రంట్ కెమెరా ఈజ్ ఆల్సో వర్కింగ్ పర్ఫెక్ట్లీ. ఇక సింపుల్ మనం ఒకసారి ఫింగర్ ప్రింట్ వర్క్ అవుతుందా కావట్లేదో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో నేను ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇది మనకి అన్లాక్ కూడా అవ్వడం జరుగుతుంది. చూసారా, సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఓకే. అఫ్కోర్స్ మీరు ఇప్పుడు ఆడియో కూడా వింటున్నారు అనుకుంటా. సో ఇక ఈ గ్రాఫిన్ షీట్ ఏదైతే ఉందో ఈ గ్రాఫిన్ షీట్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను. సో దీనివల్ల బేసిక్గా మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మొబైల్ ఫోన్ ప్రాసెసర్ ఏదైతే ఉందో మనకి హీట్ అవుతూ ఉంటుంది చూసారా, ఆ హీట్ని మ్యాక్సిమం అంటే ఇవి కంట్రోల్ అయితే చేయగలవు. సో దానికోసం ఈ గ్రాఫైన్ షీట్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. లోపల మనకు కాపర్స్ ఉన్నాయి చూసారా, సో వాటితో పాటు ప్యారలల్గా ఇవి కూడా మనకు వర్క్ అవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఈ గ్లాస్ని జస్ట్ యాజ్ ఇట్ ఈస్ దీనికి గ్లూ వేసేసి ఫిక్స్ చేయటం అంతే. ఫోన్ ఈజ్ వర్కింగ్ నార్మల్లీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, పోకో M2 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ టియర్ డౌన్ వీడియో అయితే. లోపల థర్మల్ మేనేజ్మెంట్ అయితే సూపర్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ ఇచ్చింది కంప్లీట్లీ గ్లాసే. ఇక ఆ కాంపోనెంట్ డ్యూరబిలిటీ ఇవన్నీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ బై ద వే మీరు క్వాల్కమ్ ప్రాసెసర్ని కూడా చూసారనుకుంటా. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి కంప్లీట్ టియర్ డౌన్ వీడియోస్తో పాటు వాటి అన్బాక్సింగ్స్, ఫుల్ రివ్యూస్, టెక్ న్యూస్ అన్ని కూడా తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.